స్వీట్ వాయిస్ తో ఒకసారి అవేంటో ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తావా మాకు? మనకి జీడిపప్పు, పాలు, గోధుమ రవ్వ, రైస్ ఫ్లవర్, మైదా, సాల్ట్, షుగర్, నేత కొబ్బరి ఉంటుంది కదా అది, అండ్ ఇలాచి. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అయితే అన్ని మంచి హెల్దీ ఇంగ్రీడియంట్స్ లా ఉన్నాయి కదా, స్వీట్ మొత్తం షుగర్ తో మంచిగా. సరే మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. ఓకే స్టార్ట్ చేయి. ఓకే, ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకుందాం అనమాట. బాగా ఫస్ట్ ఇది తినేటట్టు చేయి. అమ్మా అంటే నీ మీద నమ్మకం రా, ఇంట్లో ఎన్నిసార్లు చేసి పెట్టావో ఏమైందో మాకు తెలియదు కదా. అంటే నేను స్వీట్ ఎప్పుడు ట్రై చేయలేదు అనమాట, ఫస్ట్ టైం నా మీద ప్రయోగిస్తున్నావా? అవునవును, మదర్స్ డే కోసం నేర్చుకుంది. మొత్తం బట్టి పట్టేసి వచ్చాను అనమాట. సో ఇది కొంచెం వేడైన తర్వాత మనం గోధుమ రవ్వ వేసుకొని కొంచెం గోల్డెన్ లాగా వచ్చినప్పుడు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకే ఓకే, సో వేసేసుకున్నాము. అమ్మ నువ్వు ఫ్రై చేయమని చేస్తా. మారనా? అది ఫ్రై అయ్యేలోపు మనం ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. ఓకే, అంటే ఇది మనము నేతి అప్పాలు అది చేసుకున్న తర్వాత డిప్ కోసం అన్నమాట ఇది. సో మనకి స్వీట్ కి కూడా డిప్ అన్నమాట. అదే స్పెషాలిటీ ఇందులో. ఓకే చూద్దాం రా, వెరైటీ స్వీట్. సో ఇందులో కొంచెం రైస్ ఫ్లవర్ వేసుకోవాలి. ఇది ఒక నేను 3-4 వేసుకుంటున్నాను. ఓకే, సో రైస్ ఫ్లవర్ వేసుకున్న తర్వాత ఒక మైదా వేసుకోవాలన్నమాట కొంచెం. ఓకే, మనకి ఎంత కావాలంటే అంత. ఇది కొంచెం మా ముద్దలా కాకుండా వాటరీ వాటర్ ఉంటే మనకి డిప్ కి బాగుంటుంది. ఓకే ఇది అయిపోయింది. అయిపోయిందా అండి? ఇది ఫాదర్ ఏం చేస్తుంటారు? మా ఫాదర్ కాంట్రాక్టర్ అక్క. ఓకే, యా, సో డాడీ ఆ పని చూసుకుంటారు, మమ్మీ నాతో షూటింగ్స్ కి వస్తుంది. మమ్మీ నీ పని చూస్తారన్నమాట. అంతే అంతే. ఇది కొంచెం థిక్ అయింది, వాటర్ వేసుకుంటున్నా. ఇప్పుడు ఈ ఫ్రై అయింది పక్కన పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు అంతలో ఏం చేద్దామంటే నాన్న దీంట్లో వాటర్ వేసేసి ఇది మరుగుతుంటది, దానిపైన నేను చూస్తాను, నువ్వు ఇట్రా. ఇందులోనా? ఓకే ఓకే, స్టవ్ వెలిగించు. సో మనం మిక్స్ పెట్టేసుకున్నాం కాబట్టి దాని తర్వాత కరెక్ట్గా ఒక కప్ షుగర్ని వేసేసుకున్న తర్వాత సేమ్ కప్తో వాటర్, సేమ్ మెజర్మెంట్స్ అన్నమాట. సో ఎంత షుగర్ కప్ తీసుకుంటామో ఆ కప్ కి వాటర్. అంతే. దాని తర్వాత అండ్ దెన్ సేమ్ మెజర్మెంట్స్ తో పాలు. దీని తర్వాత మనం ఇలాచీని దంచుకోవాలన్నమాట కొంచెం షుగర్ తో. నేను దంచుతాను, ఖాళీగా ఉన్నాను కదా. ఓకే, సో ఇంట్లో బాగా అల్లరి చేస్తూ ఉంటుందా? బాగా చేస్తుందండి. ఎప్పుడైనా కొట్టారా? అప్పుడప్పుడు పడుతుంటాయి. పడతాయా? అప్పుడప్పుడు. ఏం చేస్తే ఎక్కువ దెబ్బలు కాసింది? ఏముండదండి, చేస్తూ మంచిగా చక్కగా చెప్పిన మాట వింటుంది. అప్పుడప్పుడు ఉండాలి కదా, ఒకటే పాప కదా, తనతో పాటు ఇంకా చెల్లి అక్క ఉంటే వాళ్ళతో దెబ్బలాడుకుంటది. లేదంటే ఇప్పుడు నేనే కదా, మీతో దెబ్బలాడు, మాతోనే ఉంటది. ఇంకా మనం సైడ్ లో ఇలాచి ఇంకా షుగర్ దంచి పెట్టుకున్నాం కదా, అది వేసేద్దాం. ఓకే, అంటే ఇది మన ఫ్లేవర్ కోసం అన్నమాట. లేత కొబ్బరిని కొంచెం వేసుకుందాం అన్నమాట. జీడిపప్పు ఫుల్ కావాలి. ఇది షుగర్ కరిగేంత వరకు ఉంచుకోవాలి పక్కన. ఇది మరిగిన తర్వాత మనం ఇందులో రోస్టెడ్ గోధుమ రవ్వ వేసుకొని అది ఉడికేంత వరకు ఉంచుకోవాలి. సో
ఆల్మోస్ట్ నువ్వు చిన్నప్పటి నుంచి 3 years నుంచి చేస్తున్నావు కదా, నీ బెస్ట్ మెమరీ ఆర్ ఎల్స్ బెస్ట్ కాంప్లిమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి దగ్గర నుంచి వచ్చింది? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నేను ఏడ్చేటప్పుడు గ్లిజరిన్ పెట్టుకోను అనమాట. సో సెట్స్ లో అదొక బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఎక్కడైనా. ఏం చేస్తావు ఏడ్చేటప్పుడు గ్లిజరిన్ పెట్టుకోకుండా? అంటే ఏమైనా అంటే గుర్తు చేసుకోవడానికి ఏమో మమ్మీ కొట్టే దెబ్బలు గుర్తు చేసుకో? లేదు లేదు, అంటే సీన్ కి తగ్గట్టు డైరెక్ట్ వచ్చేస్తుంది Yes. అన్నమాట. సో ఇంకేంటి నీ డ్రీమ్స్ ఏంటి? ఏంటి ఇలాంటి రోల్ చేయాలని కానీ, లేకపోతే నాకు యాక్షన్ ఫిలిమ్స్ చేయాలని ఎక్కువ ఇది ఫైటర్ వైబ్స్ అన్నమాట. సో మంచి హీరోయిన్ అయిపోయి మంచిగా ఫైట్ చేస్తూ ఉంటావా? డ్రీమ్ అది? ఓకే. సో ఇది కొంచెం మరిగింది కదా, ఇందులో మనం రోస్టెడ్ గోధుమ వేసుకుని కలుపుతూ వేసుకోవాలంట అంట. ఓకే. ఇప్పుడు ఇది కొంచెం ఉడికి దగ్గర అయ్యేంత వరకు పెట్టుకోవాలి. ఏం చేస్తావు? వెజ్ ఎక్కువ చేస్తావా, నాన్ వెజ్ ఎక్కువ చేస్తావా? వెజ్ ఎక్కువ చేస్తాక, అంటే నాన్ వెజ్ అంటే మొత్తం ఫ్యామిలీకి కదా, బాగా రాలేదనుకో నన్ను తిట్టుకుంటారు అంట. ఎందుకు నార్మల్ వెజ్ అయింది అనుకో, ఏదో పాడకపోయినా పర్లేదు, కొంచెం నేను తండ్రి తీసుకొని తినేస్తాను నేను. ఓకే. సో వెజ్ నాన్ వెజ్ అంత ట్రై చేయను, బట్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనమాట. సో మనకి ఇంత ముద్ద అయిపోయిన తర్వాత సైడ్కి తీసేసుకోవాలి. ఓకే. తీసుకొని ఇది కొంచెం చల్లారాక వీటిని ముద్దలు చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఎస్. పెద్ద ప్రాసెస్ సెలెక్ట్ చేసుకున్నారా? నాకు అంటే మదర్స్ చాలా కష్టపడతారు కదా, సో మనం అంటే స్వీట్స్ రొటీనే కదా, అందరికి తెలిసిందే కదా, కొంచెం వెరైటీగా చేద్దాం అని చెప్పేసి మదర్స్ రోజు మన కోసం అంతకు లేచి కష్టపడి చేస్తాం. మనం ఒక్కరోజు ఒక స్వీట్ కోసం ఇంత సర్లే ఏం చేస్తాం, ఒక రోజుకి కొంచెం కష్టపడదాంలే అనుకున్నా. అంతే అంతే. మదర్స్ అంటే మదర్స్ డేనే కాదు గుర్తొచ్చేది, ప్రతిరోజు గుర్తుండాలి ప్రతిరోజు అందరికి కూడా. అమ్మ నాన్న అంటే అన్ని రోజులు గుర్తుండాలి. వెంటనే మమ్మీకి అన్ని చేసి పెట్టాలి, మదర్స్ డే ఒక్కరోజు కాదు. సో ఇది చల్లారి పెట్టుకోవాలన్నమాట, ఎందుకంటే మనం ఉండలు చేసుకోవాలి కదా, చేయాలి కాలకూడదు కాబట్టి. ఓకే. అంతలోపు ఇది ఉండలు చేసేలోపు మనం ఆయిల్ని వేడి చేసుకుంటాం. అది చేయమమ్మా. మొత్తం నువ్వే చేస్తావు? నువ్వు చేస్తా అంటే కాలుతుందని భయమా? నేను చల్లారిపోయింది అనుకోండి, ట్రై చేద్దాం. అది తగులుతుంది చూసుకో. ఓకే. సో అక్క పాటలు పాడతాను. నేను ఇంకా నేను అడుగుదాం అనుకున్నాను రా, కోయిలమ్మ పక్కన ఉంటుంది కదా, నేనే పాటలు పాడతాను చెప్పండి. పర్లేదు, అంటే ఫ్యూచర్ సింగర్ అవుతారేమోనని. ఆమె వాయిస్ చాలా స్వీట్ గా ఉంది. సరే. ఆయిల్ వేడెక్కిందా? నేను నిన్న ఎక్కడ చేపెడతావా ఏంటి నేను పెట్టినట్టు ప్యాన్ మీద? మేము సీనియర్స్ అన్నమాట, మాకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది ఇలా చేయి పెట్టంగానే. మీలాగా చేయి ముంచక్కర్లేదు అందులో. నేనైతే అలాగే కాల్చుకుంటాను అనమాట. వంట దగ్గరికి వెళ్ళానంటే ఏదో ఒక చివాట్లు పట్టుకుని వస్తా. మరి అంతే కదా, అందుకే సైకిల్ నేర్చుకోవాలంటే పడాలి, వంట నేర్చుకోవాలంటే కాల్చుకోవాలి. అంతే అంతే. నేను సైకిల్ కూడా కోయమలని నేర్చుకున్నా. పడ్డావా? లేదు లేదు. వేడెక్కిపోయిందా ఆయిల్? ఎక్కుతుంది. టచ్ చేస్తావా? మా అమ్మ టచ్ చేస్తున్నా. చూడండి మీ కోయిలమ్మ వంటకాలు ఇలా ఉన్నాయి, చేయి పెట్టి చూస్తుంది. ఆయిల్ వేడెక్కింది, ఇవి వేద్దాం. అది డిప్ చేసి, అంటే అది మనము మైదా ఇంకా రైస్ ఫ్లవర్ వేసుకున్నాం కదా, జస్ట్ లిటిల్ క్రిస్ప్ అండ్ టేస్ట్ కోసం అంతే. ఇట్స్ హ్యాపెనింగ్. ఎస్, ఇట్స్ హ్యాపెనింగ్ ఫైనలీ. ఫైనలీ కాదు, మదర్ చేశారు కాబట్టి ఆ మాత్రం ఉంది. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సరే, ఇంత కష్టపడి చేస్తే నా పేరు తీసేస్తున్నా. ఏం పేరు అని చెప్పాలి? హారిక వంట, కోయిలమ్మ వంట, చిన్ని వంట, ఏమని చెప్పాలి? క్వశ్చన్ అడిగితే ఏమంటారు? అమ్మ నేర్పించిన వంట అని చెప్పి. ఓకే. కొంచెం వేసేటప్పుడు చేయి జాగ్రత్తగా పెట్టుకొని వేయాలి.
ఆయిల్ పైకి వచ్చేసి సో అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం డిసైడ్ చేసుకుందాం. ఓకే, డిష్ అవుట్ అయినా నువ్వు చేస్తావా? ఇయ్య నేను చేస్తాను అనమాట. ఓకే, అంటే చేసిందంటే ఒకరు లాస్ట్ తినేది ఒకరు అంటారు కదా. అంతే. సజ్జనేతి అప్పాలు అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు మనం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేసేయండి. ఓకే, డెఫినెట్ గా. సజ్జనేతి అప్పాలు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. సజ్జనేతి అప్పాలు కావలసిన పదార్థాలు: పాలు, గోధుమ రవ్వ, పంచదార, మైదా, బియ్యపిండి, పచ్చి కొబ్బరి, జీడిపప్పు, ఉప్పు, యాలకులు. సజ్జనేతి అప్పాలు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి గోధుమ రవ్వ డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో పంచదార, నీళ్లు, పాలు, యాలకుల పొడి, కొబ్బరి ముక్కలు, జీడిపప్పు వేసి మగ్గించి తర్వాత రోస్ట్ చేసుకున్న గోధుమ రవ్వను వేసి దగ్గర పడేదాకా ఉడికించి చల్లార్చి చిన్న చిన్న రౌండ్ షేప్స్ చేసి మైదా బియ్యపిండి మిశ్రమంలో డిప్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, సజ్జనేతి అప్పాలు రెడీ.